తెలంగాణలో 272 సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. సో ఇందులో 10 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 272. ఈ 10 రకాల ఉద్యోగాలలో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కో క్వాలిఫికేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను మీ కాపీల నరేష్, మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 2024లో సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటిది అన్నట్టు ఇది 1 అంటే. సో ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 క్యాడర్లలో మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విషయంలో మనకు 9 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది, అంటే ఒక రకమైన పోస్టు. అందులో ఖాళీలు 16 ఉన్నాయి. ఇక మొత్తం 272 ఖాళీలలో మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ ఉద్యోగాలు E2 గ్రేడ్లో ఉండేటువంటివి అత్యధికంగా 139 ఖాళీలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ FA E2 గ్రేడ్లో 22, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్లో 22, మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్లో 10 ఉద్యోగాలు, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ JEO అంటారు E1 గ్రేడ్లో 10 ఉద్యోగాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్కు సంబంధించి E2 గ్రేడ్. ఇది E2 గ్రేడ్ అంటే ఏంటంటే పే స్కేల్కి సంబంధించి అండ్ ఉద్యోగ హోదాను తెలియజేసేటువంటిది అనమాట. సో 2 ఖాళీలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి E2 గ్రేడు 18 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి 3 ఖాళీలు ఉన్నాయి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ GDMOs E3 క్యాడరు 30 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఇలా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 9 రకాలైనటువంటి పోస్టులు ఉంటే, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉన్నది. అది సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్కి సంబంధించి T&S గ్రేడ్ C 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక టోటల్ మొత్తం చూసినట్లయితే 272 ఉద్యోగాలు. సో దీనిలో పోస్టును బట్టి అర్హతలు అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు 1వ తారీఖు రోజు మనకు ఈ వెబ్సైట్లో ఇస్తారట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ scclmines.com అనే వెబ్సైట్లో కెరీర్ అనే ఆప్షన్లో 1వ తారీఖు రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే పొందొచ్చు అని అంటూ మనకి ఈరోజు ఈ వెబ్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు వెబ్సైట్లో ఇప్పటివరకు అయితే లేదు, పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినటువంటిది. సో ఇక దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 1వ తారీఖు మార్చి 1 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతాయట. సో మార్చి 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరుస్తారు కాబట్టి రాగానే నేను మీకు అందరికంటే ముందు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో అసలు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిస్తున్నాడని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఆ రోజు 1వ తారీఖు రోజు మధ్యాహ్నం 2-3 గంటల వరకు తెలియజేస్తా, 12 గంటలకు వచ్చేస్తే. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వస్తే, ఇక్కడ డాక్టర్లకు సంబంధించి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఈ 9వ కోడ్కు ఒక్కదానికి మినహాయిస్తే మిగతా అన్నింటికి కూడా 1 నుంచి 8 వరకు అండ్ 10వ దాని వరకు 9, 1 మినహాయిస్తే 30 సంవత్సరాల వరకు మాత్రమే ఏజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో 30 ఇయర్స్ ఏజ్ అని ఉంటుంది. ఇందులో 30 ఇయర్స్లో SC, ST, BC క్యాండిడేట్స్కు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 35 అనమాట. ఓవరాల్గా 35 ఇయర్స్కు చూస్తారు. 18 సంవత్సరాలు మినిమం. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట. ఇక 9వ పోస్ట్ కోడ్కి వస్తే 40 సంవత్సరాల వరకు ఉండే అటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది నిరుద్యోగులకు మాత్రమే. ఇక ఎవరైనా ఆల్రెడీ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు ఏజ్ అనేది లేదు, నో ఏజ్ వారంటీ ఇవ్వడం అయితే జరిగింది. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్తి సమాచారం ఇది. 1వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్డ్గా క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, పరీక్ష విధానం ఎట్లుంటుంది, పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్ వచ్చినాక. అలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ మిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.